ఈరోజు సండే కదా అని రాత్రి టాబ్లెట్ మింగలేదు. ఈరోజు మార్నింగ్ అంతా పడుకుందామని. అస్సలు నిద్ర రాలేదు. 3:30 వరకు 4కి అలారం మోగింది. ఇంక ఫ్రెష్ అప్ అయ్యి స్నానం చేసి ఇంక కిచెన్‌లోకైతే వచ్చా. ఎగ్ ఉప్మా చేసుకుంటా ఉన్నా. ఇంక ఫైనల్‌గా అయితే మన సెహరీ ఇదన్నమాట ఈరోజు. సెహరీకంతా మొత్తం ప్రిపేర్ చేసేసి తర్వాత అయితే తహజ్జుద్ నమాజ్ కోసం వెళ్ళిపోయా. ఆ దేవుడితో పీస్‌ఫుల్‌గా మాట్లాడుకుంటూ ఉంటుంది. చాలా అంటే మైండ్‌కి చాలా రిలీఫ్ ఉంటుంది. తర్వాత అయితే నా సెహరీ అయితే మెల్లగా కంప్లీట్ చేసేసి అండ్ టాబ్లెట్ మింగాను. నిద్ర ముంచుకొస్తా ఉంది. అందుకని ఇంట్లోనే నమాజ్ చదువుకొని అయితే తర్వాత అయితే పడుకునేసాను. ఇంక పడుకొని 12:45కి లేచాను. లేచి జుహర్ నమాజ్ చదువుకున్నా. ఇంగా ఎండాకాలం వచ్చింది. దోమలంతా ఇంట్లోకి ఎక్కువ వచ్చేస్తా ఉండాయి. అందుకని డోర్‌కి మస్కిటో కర్టెన్ అయితే ఆర్డర్ చేశా. అదొచ్చింది. అదైతే ఫిక్స్ చేస్తా ఉన్నా. చాలా బాగా అయితే ఫిట్ అయింది. అండ్ చాలా క్వాలిటీ కూడా మంచిగా ఉంది. అండ్ మ్యాగ్నెట్ కూడా మంచిగుంది. మధ్యలో అయితే మా జైద్ గాడు వచ్చాడు. వాడితో మాట్లాడుకుంటా కొద్దిసేపు తర్వాత అయితే కిచెన్‌లోకి వెళ్ళి కుకింగ్ అయితే స్టార్ట్ చేసేసా. అండ్ నా డిన్నర్ కోసం కూడా వండి పెట్టేసి తర్వాత అయితే ఇఫ్తార్ టైం అయిపోయింది. ఇఫ్తార్ అయితే కంప్లీట్ చేసుకొని మళ్ళీ మస్జిద్‌కెళ్ళి మగ్రిబ్ నమాజ్ చదువుకొని వచ్చాను. అండ్ మొన్న చెప్పా కదా టీవీ కింద యూనిట్‌కి కర్టెన్స్ అని, ఇది ఆర్డర్ పెట్టా. ఇది కూడా వచ్చింది. అదంతా చూసుకొని ఈరోజు సండే కాబట్టి పిల్లర్‌కి అయితే వెళ్ళలేదు. ఇషా నమాజ్, తరావీ నమాజ్ మస్జిద్‌కెళ్ళి చదువుకొని ఇంటికి వచ్చి డిన్నర్ కంప్లీట్ చేసి అయితే పడుకునేసాను. అండ్ మీ 11th రోజు ఎలా గడిచిందో కామెంట్‌లో చెప్పండి. మాట్లాడుకుందాం.